కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎలా ఉంది పరిపాలన? పరిపాలన అయితే చాలా బాగుందండి. అంతకుముందు ప్రభుత్వానికన్నా ఈ ప్రభుత్వం బాగానే చేస్తుంది. అంతకుముందు అరాచకం ఎక్కడ చూసినా కొట్లాటలు ఈ తప్పించి లా అండ్ ఆర్డర్ సరిగ్గా లేక రోడ్డు మీద తిరగాలంటే మేము వేసేది. నేను ఒక కార్ డ్రైవర్ ని, ఓలా ఊబర్కి వెళ్ళేటప్పుడు ఎవరిని ఎక్కించుకుందాం తాగేసిన వాళ్ళు ఇక్కడ ఎడవడి చేయడం చాలా జరిగేది. కానీ ఇప్పుడు అలాంటివి ఏం జరగట్లా. అది రోడ్లు కూడా చాలా బాగా వేసారండి. అసలు ఈ రోడ్లు సరిగ్గా వేయలేదు, ఒక చోట వేసారు అది ఇదని మాట్లాడుతున్నారు కదా వైసీపీ వాళ్ళు. ఒకసారి బయటకు వచ్చి ఆ ప్యాలెస్ వదిలేసి బయటకు వస్తే తెలుస్తుందండి. మా ఊరు పేరుపాలెం బీచ్ రోడ్ చూడండి ఒకసారి వెళ్ళి. విజయవాడ నుంచి డైరెక్ట్ మచిలీపట్నం టు బీచ్ రోడ్డు, ఈ సిమెంట్ రోడ్డు, ఇవన్నీ సీసీ రోడ్లు తెగేశారు. ఈ రోడ్లన్నీ ఎవరి వల్ల జరిగినాయి? బాబు గారు శాంక్షన్ చేసి వీళ్ళందరినీ తీసుకురావడం వల్ల జరిగినాయి. అన్నగారు ఏం తీసుకురాలేదు కదా ప్యాలెస్ అన్నగారు. జగన్ పథకాలు ఇచ్చాను, అన్ని చేశాను, సన్మానించాలి అది ఇది అని అన్నాడుగా. అలాగని చెప్పాను. అంతకుముందు ఓటేసి మోసపోయి మళ్ళీ వెళ్ళి కూటమి ప్రభుత్వానికి ఇవ్వాల్సి వచ్చిందండి. అంతకుముందు ఎవరికి వేసారు? మన జగనన్నకి వేసానండి. తర్వాత ఇప్పుడు అభిమానం, అప్పుడు జగనన్న అంటే బాగా అభిమానం కొద్దీ వేసాము. అప్పుడు మా అన్న 20 సంవత్సరాలు ఉంటాడు, తిరిగి ఉండదు. ఇంకా అసలు మేము అసలు జుట్లు జాకెట్లు అన్ని పిక్కును మరి వచ్చేసాం. అప్పుడు నేను 5,000 ఖర్చు పెట్టి క్యాబ్ కట్టించి మరి వెళ్ళాను. నా కార్ ఏదో రిపేర్ లో ఉంటాయి ఓటేయడానికి. అప్పుడు జగనన్న ఎందుకు మారారు? మంచి అత్తే ఎందుకు ఏమండి? మంచి చేయలేదు కాబట్టే కదా, అభివృద్ధి లేకే కదా తీసుకెళ్లి కూటమి ప్రభుత్వానికి ఇవ్వాల్సి వచ్చింది. అదండి సంగతి.